హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఒక బాక్స్ చూపిస్తాను కదా! అదేందో తెలుసా? మా పాపకి ఇష్టమైన స్టడీ టేబుల్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు తను స్కూల్‌కెళ్తుంది కదా! హోంవర్క్ రాయాలన్నా, ఏం రాయాలన్నా యూజ్ అవుతుందని ఇంకా స్టడీ టేబుల్ అనేది వెంటనే ఆర్డర్ చేసిన. ఆల్రెడీ మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉంది. అది చూసి ఈ పిల్ల కావాలి కావాలంటది. ఈ పిల్లకి ఏజ్ ఇంకా రాలేదు కదా! అని నేను ఇంతవరకు తీపిచ్చలేదు. కానీ ఇప్పుడు అక్కడ కూర్చొని రాసే ఏజ్ వచ్చింది ఈ పిల్లకి. సరే అని తీసుకుందామని ఓపెన్ చేస్తున్నా చూడండి. స్టడీ టేబుల్ ఇది. వెయిట్ చేస్తుంది మా పిల్ల పక్కన యాంగ్జైటీగా చూసి చూడండి ఆ పిల్ల కళ్ళల్లో ఆనందం. ఇది డిస్నీ ఫ్రోజన్ ప్రిన్సెస్‌ది ఇది. స్టడీ టేబుల్ థీమ్ చాలా నచ్చింది మా పిల్లకి. దాని మీద అంతా బొమ్మలున్నాయి. ఆ పిల్లకి యాక్చువల్‌గా పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకని ఇంకా అదే తీసుకున్నాను. బార్బీ థీమ్ ఉంది. కానీ అది మా చెల్లెలు వాళ్ళ పాపకుంది. హలో కిట్టి అవన్నీ ఉన్నాయి. స్పైడర్ మ్యాన్. ఇంకా నాకెందుకు ఇదే నచ్చింది ఇదే తీసుకున్నా. చూస్తున్నారా దీనిపైన బొమ్మలు అవన్నీ పిల్లలకి ఇష్టంగా ఉండడానికి చాలా బాగుంది. ఇవన్నీ మనమే సెట్ చేసుకోవాలిప్పుడు. లోపల అన్నీ నట్స్, బోల్ట్స్ అన్నీ ఇచ్చినారు. ఇదంతా ఐరన్. పైనేమో వుడెన్‌దిది. ఇవన్నీ సెట్ చేయడం నాకు రాదు. వేరే అతన్ని నేను బయట నుంచి పిలిపించినాను. బొమ్మలు అన్నీ చిన్న పిల్లలకు సంబంధించినవి చాలా బాగుంది డిజైన్ ఇది. చూసారా నట్స్ ఇవన్నీ ఎన్నున్నాయో ఇవన్నీ పెట్టాలంటే నాకు రాదు. మా తమ్ముడికొచ్చు. కానీ వాడు బిజీగా ఉంటాడని నేను చెప్పను. ఇంకా సరే అని అదంతా సెట్ చేసినాడు అతనొచ్చి. ఇంకా ఈ పిల్ల ఎక్కి కూర్చుంది. చూసారా ఎంత బావుందో ఈ పిల్ల కంఫర్టబుల్‌గా. దీంట్లో ఇంకోటేందంటే హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. పాప పెద్దయితే కొంచెం పైకి గూడా పెట్టుకోవచ్చు సీటు, కాళ్ళు పెట్టుకోవడానికి. అంత బాగుంది చైర్ ఇది. ఇంక సరే అని ఇంక హాల్‌లో వేయడం ఎందుకు ఈ పిల్ల ఇరగ్గొడతదిలే అని బెడ్‌రూమ్‌లో వేసిన. బాగా కూర్చొని నవ్వుకుంటాంది. ఇంక బుక్సీ అని అడుగుతాంది నన్ను. హోంవర్క్ రాద్దామని. చూస్తున్నారా ఎంత బాగా సెట్ చేసినానో. అక్కడ టైం గూడా ఉంది. మళ్ళీ పెన్సిల్స్, పెన్స్ పెట్టుకోవడానికి పక్కన ఒకటి కూడా ఇచ్చారు ఫోల్డర్ లాగా. ఇంకా చూసారా హోంవర్క్ రాస్తుంది. ఏం రాయదు ఏబీసీడీలు ఉంటాయి అంతే వాళ్ళకు. స్టాండింగ్ లైను, స్లీపింగ్ లైన్ అవి ఉంటాయి. ఇంకా కూర్చొని ఆ పిల్ల దాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. బాయ్ చెప్పు అంటే బాయ్ అంటుంది. బాయ్